నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కొంచెం సంచలనంగా మారింది. పోలింగ్ పూర్తయి 48 గంటల తర్వాత రాజకీయ పార్టీలు ఏ రోజుకి ఆ రోజే కొత్త ఊరట చెందుతున్నారు. టెన్షన్ వాతావరణం నుండి ఇప్పుడిప్పుడే ఊరట చెందుతున్న రాజకీయ పార్టీలు మళ్ళా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ప్రకటించిన ఎన్నికల పోలింగ్ సరళపైన ఫలితాలపైన 150 సీట్లు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి, 22 ఎంపీ సీట్లు రాబోతుందని చెప్పి చేసిన ప్రకటనతో కూటమిలో కలవరం స్టార్ట్ అయిందని చెప్పి ఇప్పటికీ కూటమి నాయకులు కంగారులో ఉన్నారని చెప్పి మనకున్న సమాచారం. మరి ఏ లెక్కన వైఎస్ఆర్సీపీకి అన్ని సీట్లు రాబోతుందని చెప్పి టీడీపీ కూటమి కూడా అప్పుడే క్యాలిక్యులేటర్ తీసుకుని నియోజకవర్గాల వారీగా పర్సంటేజీలు తీసుకుని లెక్కలు కూడుకులు తీసివేతలో బిజీగా ఉన్నారని, మరి ఎంత కూడినా ఎంత తీసివేసినా కూటమికి కలిసి వచ్చే అంశాలు చాలా తక్కువ అని కొంతమంది టీడీపీలోనే కొంతమంది నాయకులు కొన్ని నియోజకవర్గాల పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి కొన్ని చోట్ల వ్యాఖ్యలు చేస్తున్నట్టు మనకున్న సమాచారం. మరి జగన్ గారి ప్రకటనతో ఒక్కసారి రాష్ట్రంలో కూటమి ఉలిక్కి పడిందంటే ఖచ్చితంగా ఉలిక్కి పడిందని చెప్పి అనుకోవాలా. మరి అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మరి కూటమి కూడా టీడీపీ కూటమి కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మరి ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ మళ్ళా టీడీపీ కేడర్లో కానీ జనసేన కేడర్లో కానీ కొంత జోష్ నింపాలంటే మరి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మరి ఏదో ఒక స్టేట్మెంటు ఇచ్చే అవకాశం లేకపోలేదు. మరి జగన్ గారి స్టేట్మెంట్తే రాష్ట్రాంతా ఇప్పుడు సంచలనం కలుగుతుంటే మరి కూటమి ఇప్పటివరకు చంద్రబాబు గారి దగ్గర నుంచి కానీ నారా లోకేష్ గారి దగ్గర నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి కానీ అధికారికంగా ఎక్కడా కూడా టీడీపీ కూటమికి ఇన్ని సీట్లు రాబోతుందని చెప్పి చెప్పలేదు. ఏదో ట్విట్టర్లోనో వాటిలోనో మెసేజ్ చేసి ఇన్ని వస్తాయని చెప్పి అది మీడియాలో కథనంగా రావడం తప్ప అధికారికంగా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన చెప్పిన సందర్భం ఈ క్షణం వరకు లేదంటే నిజంగానే కలవరం స్టార్ట్ అయిందా అనేది ప్రశ్న కూడా రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్నాయి. కాబట్టి జగన్ గారు చేసిన స్టేట్మెంట్తో ఇప్పుడు టీడీపీ ఒక్కసారి కంగారు పడే పరిస్థితి. మరి సాయంత్రానికి మ్యాక్సిమం టీడీపీ నాయకులు మరి విజయవాడ వేదికగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన స్టేట్మెంట్కి కౌంటర్ చేసి టీడీపీలో నాయకులకి క్యాడర్కి కొంత జోష్ నింపేలా మరి కౌంటింగ్ నాటికి క్యాడరు ఎక్కడ కూడా దెబ్బతినకుండా క్యాడర్లు ఆందోళన లేకుండా మరి ఏజెంట్లు కౌంటింగ్ నాటికి ఏజెంట్లు కావాలి. మరి ఏజెంట్లు కూడా ఇప్పుడు ఈ జగన్ గారి స్టేట్మెంట్కి టీడీపీకి రేపు ఏజెంట్లు కూడా కౌంటింగ్ కేంద్రానికి వస్తారా రారా? కాబట్టి వాళ్ళు మళ్ళీ కౌంటింగ్ కేంద్రాలు రావాలంటే ఇప్పుడు టీడీపీ నుండి ఏదో ఒక బృందం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ మాకు టీడీపీ కూటమికి ఇన్ని సీట్లు రాబోదని చెప్పి ఒక బూస్ట్ ఇవ్వకపోతే జగన్ గారి స్టేట్మెంట్తో రాష్ట్రంలో మళ్ళా కూటమికి ఇదే కలవరం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరి కౌంటింగ్ నాటికి అభ్యర్థులు ఏజెంట్లు దొరుకుతారా? ఏజెంట్లు వచ్చినా 10 నిమిషాలు కూర్చుని అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? కాబట్టి భరోసా కోసమైనా టీడీపీ చెప్పే ప్రయత్నం చేయకుండా ఉంటుందా అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఏదేమైనా జగన్ గారు ఈరోజు చేసిన 150 సీట్లు వైఎస్ఆర్సీపీకి 22 ఎంపీ సీట్లు రావడం అనేది చెప్పిన ఐపాక్ టీంలో చెప్పిన మీటింగ్లో మరి కూటమికి అన్ని పార్టీలకి అదేవిధంగా అన్ని పార్టీల అధినేతలకు కూడా ఒక విధంగా మైండ్ బ్లాక్ అయ్యే స్టేట్మెంట్ లాగానే ఉంది. మరి మైండ్ బ్లాక్ అయితే అధినాయకత్వం కూటమి అధినాయకత్వం మరి ఎలాంటి ప్రకటన చేస్తుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు.